style. One, two, three. Perfect. వెల్కమ్ బ్యాక్ టు షాపింగ్ కార్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని అంటే ఇప్పుడు వరకు చూసిన వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో వీటికి మెయిన్ హెల్మెట్స్ ఇవి ఏంటంటే మేడం ఇందులో ఇప్పుడు అంటే 100cc ఓకే, మెయిన్ యమహా బైక్ వచ్చేసి స్పోర్ట్స్ హెల్మెట్స్ వచ్చినాయి, స్పోర్ట్స్ బైక్ వచ్చింది కాబట్టి ఇలాంటి హెల్మెట్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. యమహా హెల్మెట్, నింజా, కవాసాకి, ఇప్పుడు దాంట్లో కేబీసీ అని వచ్చింది హెల్మెట్. అది మీకు హెల్మెట్స్లో కూడా బైక్స్ అలా ఉన్నాయి కాబట్టి హెల్మెట్స్ కూడా అలా యూజేబుల్ చేస్తుంది వాళ్ళకు. ఇది ఏంటంటే మన LS2 అనేది మన వరల్డ్లో టాపెస్ట్ థర్డ్ బ్రాండ్ ఇది. హెల్మెట్ సేఫ్ అలా ఉంటుంది. ఇంకోటి ఇన్నర్ ప్యాడింగ్ ఫుల్ వాషబుల్. ఇది కూడా ఇన్నర్ ప్యాడింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ ప్యాడింగ్ ఉంటుంది. ఇందులో స్పెషల్గా ప్యాడింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ గ్లాస్ అనేది మెర్క్యూరీ గ్లాస్ ఉంటుంది, ఓన్లీ కూలింగ్ గ్లాస్, వైట్ గ్లాస్ ఉండదు. దీంట్లో మెర్క్యూరీ గ్లాస్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు ఆపోజిట్లో మిర్రర్ లాగా కనబడుతుంది చూడడానికి. ఈ కవర్ తీసుకున్నట్టే మిర్రర్ లాగా ఉంటుంది, బయట మన ఫేస్ కనబడదు. ఇన్నర్ ప్యాడింగ్ ఏంటంటే ఇందులో ఇన్నర్ ప్యాడింగ్ కూడా ఇంపార్టెంట్ ప్యాడింగ్ ఉంటుంది. ఇందులో ఇన్నర్ ప్యాడింగ్ ఫుల్లీ రిమూవబుల్ ఉంటుంది. మన ఇండియన్ ప్యాడింగ్ బయట ప్యాడింగ్ చాలా రిమూవబుల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఇందులో స్పెషల్గా ఏంటంటే స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకొని కిందికి వచ్చినాక డ్రై అయిపోతుంది, అలాంటి ఫెసిలిటీ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్యాడింగ్ అంతా ఫుల్లీ రిమూవబుల్ చేయవచ్చు. ఇదొక మోడల్ ఉంది. సేమ్ ఇలానే వెగాలో వచ్చింది మేడం. వెగాలో ఏంటంటే క్రోమ్ మోడల్. ఇది ఫుల్ స్టైలిష్ ఉంటుంది. యూత్ అనేది ఇందులో అట్రాక్టివ్ ఎక్కువ ఉంటుంది చూడడానికి. ఇది ఫుల్లీ క్రోమ్ మోడల్. ఇది చూడడానికి మొత్తం జస్ట్ మిర్రర్ లాగా స్టీల్ లాగా కనబడుతుంది అంతా. సేమ్ ఇది కూడా ఇన్నర్ ప్యాడింగ్ వాషబుల్, సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇన్నర్ ప్యాడింగ్ ఏంటంటే దీంట్లో వాషబుల్, స్వెట్ అబ్జర్వ్ చేసినాక కిందికి వచ్చేసి నెట్టెట్లు వచ్చేసి డ్రై అయిపోతుంది దీంట్లో కూడా. ఇది ఎలాంటి మోడల్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది ఆఫ్ రోడ్ LS2 డట్ ట్రాక్ అంటారు దీన్ని. ఈ డట్ హెల్మెట్స్ అంటే స్టైలిష్గా ఉంటుంది. రేసింగ్లో కామన్గా కాకుండా వేరే దాంట్లో డట్ రైసింగ్ అని ఉంటుంది, దాంట్లో యూజ్ చేస్తారు ఇలాంటి హెల్మెట్స్. ఎలాంటి ఎక్కువ మాత్రం ఇదొకటి ఉంది. LS2 సేమ్. ఇది LS2లో మోడల్ నేమ్ సుప్రా. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆ LS2 కంటే ఈ LS2 బెస్ట్. ఇందులో ప్యాడింగ్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఓన్లీ ఎక్సెల్ తీసుకున్నాను అనుకో, ప్యాడింగ్ పంపింగ్ చేయొచ్చు. ఇందులో ఎయిర్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. దీనిలో ఈ పంపింగ్ చేయడం వల్ల మీకు ఇందులో ఎయిర్ వచ్చేసి ప్యాడింగ్ టైట్ అవుతుంది. కావాల్సిన మీకు గ్లోవ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్యాడింగ్ ఎయిర్ లాస్ చేయాలని సైడ్లో బటన్ ఉంటుంది, పంపింగ్ చేస్తే మీకు ప్యాడింగ్ కావాలంటే పంపింగ్ చేస్తే ప్యాడింగ్ ఎక్స్ట్రా అవుతుంది. ప్యాడింగ్ తగ్గించేసాలంటే ఓన్లీ వన్ టైం బటన్ నొక్కండి, ప్యాడింగ్ అంతా తగ్గిపోతుంది, అంటే హెయిర్ అంతా లాస్ అవుతుంది దీని నుంచి. ఇది ఒక మోడల్ LS2. LS2లో మీకు ఇది స్టార్టింగ్ వచ్చేసి 4500 ఉంటుంది. ఇది ఒకటి LS2లోనే అది ఫస్ట్ 3950. ఇంకోటి LS2లోనే కార్బన్ ఫైబర్. ఇది కార్బన్ ఫైబర్ అంటే ఏంటంటే మీకు కార్బన్ ఫైబర్ అనేది వన్ డెమో పీస్ ఉంటుంది, అంటే ఇది మొత్తానికి అటాచెస్ సేమ్ ఉండేవి మొత్తానికి. ఇది సేమ్ ఇన్నర్ ప్యాడింగ్ పంపింగ్. ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ ఇందులో బుల్లెట్ ప్రూఫ్. ఇది బుల్లెట్ తాకినది అంటే తాకి వెళ్ళిపోతే మాత్రం లోన్కి అయితే రాదు బుల్లెట్. ఇంకోటి ఎంత స్పీడ్లో కింద పడ్డ హెల్మెట్ బ్రేక్ కాదు. కార్బన్ ఫైబర్ అంటే దాన్ని అంటారు, కార్బన్ ఫైబర్ అనేది దాన్ని అంటారు. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులోనే ఫ్లిప్ మోడల్ సేమ్. ఇది ఇన్నర్ గోగుల్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇన్నర్ ప్యాడింగ్ డిఫరెంట్ ప్యాడింగ్. ఇది బోత్ దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం. కావాల్సి క్లోజ్ చేసుకుంటే డిఫరెంట్ మోడల్ కనబడుతుంది ఇలా. ఇంట్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో అన్నింటిలోనేమో స్లైడింగ్ సిస్టమ్, బటనింగ్ సిస్టమ్ ఉంటుంది. వెంటిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మంచి హెల్మెట్ కొనుక్కుంటే ప్రాణానికి కూడా హ్యాపీగా సేఫ్టీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కూడా హ్యాపీగా ఎంత స్పీడ్ మీద వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. కింద పడ్డా కూడా పడచ్చు, కానీ మనకైతే ఎట్లాంటి ప్రమాదం ఉండదండి. సో హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూసారు కదా. అండ్ ఆల్సో తక్కువ కాస్ట్లో వస్తుంది కదా అని చూసుకోకుండా కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా మంచి బ్రాండెడ్ అనేది కొనుక్కుంటే మీకు సేఫ్ సైడ్ అండ్ ఆల్సో హ్యాపీగా కూడా ఎంత స్పీడ్ అయినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. అండ్ ఆల్సో
మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ షాపింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. హెల్మెట్ కొనుక్కోవడం అస్సలు మర్చిపోవద్దు, హెల్మెట్ లేకుండా అస్సలు డ్రైవ్ చేయొద్దు. అండ్ మరొక సెగ్మెంట్లో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియా. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్. Style.